ఏది కావాలో అది అందించే వ్యవస్థను ఎప్పుడు ఉంచాలి ప్రజాస్వామ్యంలో. నేను కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు 2 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో నిన్న మాత్రం దాదాపు పూర్తిగా కాళేశ్వరం మీదనే వాడి వేడిగా చర్చలు జరిగింది. దాదాపు రాత్రి 2 గంటల దాకా ముఖ్యమంత్రి గారు, యావత్ క్యాబినెట్, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం పైన చాలా కులంకషంగా చర్చించడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు, మనకు ఈరోజు దాదాపుగా 3 లక్షల వార్షిక బడ్జెట్ ఉన్న రాష్ట్రం మనది. కొన్ని రాష్ట్రాలలోనైతే 60,000 లక్షలు, 70,000 లక్షలు, లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి 3 లక్షల కోట్ల బడ్జెట్ మనకుంటే దాదాపు 1,00,000 కోట్ల బడ్జెట్ కూడా ఉన్నటువంటి రాష్ట్రాలని, అటువంటి రాష్ట్రాలకే ఒక బడ్జెట్ కేటాయించే పరిస్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో దాదాపు 1,00,000 కోట్లతోని, అంటే ఒక రాష్ట్రానికి, ఒక చిన్న రాష్ట్రాలకైతే ఎంత బడ్జెట్ ఉంటుందో అంత బడ్జెట్ను కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు, కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కేటాయించడం అనేది చాలా అనుమానాస్పదాలు రేకెత్తించే విషయం. ప్రాజెక్టులు అవసరమే, జీవనాధారానికైనా రైతులకైనా ఓకే, ప్రాజెక్టులు అవసరమే. కానీ వాళ్ళు ప్రాజెక్టులకు ప్రజల యొక్క ప్రాణాలను, ప్రజల యొక్క మొత్తం యావత్తు తెలంగాణ భవిష్యత్తును పణంగా పెట్టి వాళ్ళు చేసిన ఈరోజు దుర్మార్గం ఎంత దారుణం అంటే, హిట్లర్ లాంటి నియంతలు కూడా ఇంత దారుణమైనటువంటి వైఖరిని ఎప్పుడు అవలంబించలేదు. హిట్లర్ రాజ్యానికన్నా దారుణమైన రాజ్యాన్ని గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ను కేటీఆర్, హరీష్ రావు చేసిళ్ళు. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు, అంటే ప్రాజెక్టు రావడం వల్ల ప్రజలకు నీళ్ళు వస్తాయి, ప్రాజెక్టు రావడం వల్ల వ్యవసాయం పెరుగుతుంది, ప్రాజెక్టులు రావడం వల్ల ఉత్పత్తులు పెరుగుతాయి, ప్రాజెక్టులు రావడం వల్ల దానితో నిరుద్యోగులకు ఎందరో ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధి దొరుకుతుంది. కానీ ప్రాజెక్టులను పణంగా పెట్టుకొని వీళ్ళు ఆర్థిక లావాదేవీలు చేసి వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రజల యొక్క జీవితాలను పణంగా పెట్టి వీళ్ళు కాళేశ్వరాన్ని గట్టిలు చూసిలా. అలా గట్టిలు కాబట్టి అలా కూలింది. ఎప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అంటారు, నీ యొక్క లక్ష్యం చాలా నిజాయితీగా ఉంటే, నీ యొక్క ఆలోచన చాలా ప్రజా ప్రయోజనంగా ఉంటే ప్రకృతి నీకు సహకరిస్తుందని చెప్తాడు. అది నిజంగా కూడా సత్యం. వారు చేసిన మోసానికి అనుగుణంగా ప్రకృతి కూడా తట్టుకోలేకనే వాళ్ళ హయాంలో కూలింది. అది కట్టడం జరిగింది, కూలడం జరిగింది. కాబట్టి ఇది ప్రపంచంలోనే జరిగినటువంటి అతి పెద్ద డిజాస్టర్. నిన్న కామారెడ్డిలో కానీ అలాగే ఇక్కడ ఇంత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా మరొక 350 కోట్లు పెడితే అది రిపేర్ చేయొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటుందని చెప్తున్నారు. ఎందుకంటారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? లేదు, అట్లా ఇప్పుడు ఏది చేయాలన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ మంత్రివర్గమో పోయి రిపేర్లు చేసేది కాదు. వీ హ్యావ్ ఎ బాడీ లైక్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఉన్నది. ఓకేనా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క అనుమతులు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ సాంకేతిక ఆలోచనలు కానీ పరిగణించకుండా కట్టడం వల్లనే ఈరోజు కాళేశ్వరం కూలింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిపేర్ చేయించదు. ఒకవేళ మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయినా కూడా, లేకపోతే హైడ్రాలిక్ అసోసియేట్ ఆర్గనైజేషన్స్ అయినా ఓకే, లేకపోతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి ఎప్పుడు మానిటరింగ్ కమిటీస్ అయినా ఇవి ఆలోచన ఇచ్చి దాన్ని రిపేర్ చేయమంటే రిపేర్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు రిపేర్ చేయాలంటే ఏం చేయాలా? ఉన్న గోడకు ఏదో సిమెంట్ అద్ది అస్తర్కారు చేసినట్టు కాదు కదా, ఉన్నట్టు కూలినటువంటి ఆ పిల్లర్లను మొత్తాన్ని తీసేసి మళ్ళీ కట్టాలి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమంటుంది? తీసే సమక్షంలో మొత్తం ప్రాజెక్టే కూలిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని ఏ రకంగా మెరుగుపరిచి కట్టాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అదేవిధంగా అది సాంకేతికంగా ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ వల్ల ప్రభుత్వం ముందుకు పోయి కడుతుంది, కానీ మాకు రాజకీయంగా ఉపయోగించుకోవడానికి కట్టకుంటున్నది కాదు. దాని ద్వారా ఇంకెక్కువ నష్టం జరిగింది అనుకోండి. వాటర్, ఇప్పుడు వర్షాకాలం ఉంది, వాటర్ చాలా ఫ్లో ఉంది. ఒకవేళ మేము కట్టే సమయంలో వర్షం ఫ్లో ఎక్కువ రావడం కానీ